గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోయదువని అక్కడ రాయబడి ఉండటం జరిగింది. అంటే ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనకి చూస్తున్నాము, ఎటు చూసిన అక్రమాలే జరుగుతున్నాయి, ఎటు చూసిన అన్యాయమే జరుగుతుంది, ఎటు చూసిన మోసమే జరుగుతుంది, ఎటు చూసినా పడిపోవటమే జరుగుతుంది, ఎటు చూసినా దేవుని బాధ పెట్టడమే జరుగుతుంది. ఎటు చూసినా కానీ మనము ఆత్మీయతలో ఎదగలేక చాలామంది ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సైతం కూడా పడిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ప్రభు రాకట సమీపించబడుతుండి కొలది మోసాలు ఎక్కువ జరుగుతాయి, అన్యాయాలు ఎక్కువ జరుగుతాయి, అక్రమాలు ఎక్కువ జరుగుతాయి, చాలామంది చల్లారిపోవటం కూడా జరుగుతుంది. చాలామందిలో ప్రార్థన జీవితం కూడా కోల్పోతారు. డబ్బు మీద చూడండి, ఆశ ఎక్కువైపోతుంది మనుషులకి, ధనాపేక్ష ఎక్కువైపోతుంది మనుషుల్లో. ఏదో రకంగా ధనాన్ని సంపాదించాలి అని రకరకాలుగా ధనము సంపాదనలో పడిపోయి రకరకాల మోసాలు, రకరకాల లంచాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అన్నదమ్ముల మధ్యలో దెబ్బలాట, అక్కా చెల్లెల మధ్యలో దెబ్బలాట, ఒక ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు శత్రువులైపోతున్నారు, ప్రేమ మనుషుల్లో చల్లారిపోతుంది, అనురాగం, ఆత్మీయత ఏం కనపడటం లేదు. ఇవన్నీ మనకి సూచన ఏంటంటే, ప్రభు అతి త్వరలోనే వస్తున్నాడని మనకి తెలుస్తుంది. అందుకని ఒక పల్లెటూరులో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే మరి చిన్నవాడికి పట్టణంలో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే తన అన్నకి మరి తండ్రి సమానంగా అన్నకని చూడండి, తమ్ముడికి తండ్రి ఆస్తి సమానంగా పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసిన తర్వాత తమ్ముడికేమో పట్టణంలో జాబ్ వచ్చింది. పట్టణానికి వెళ్ళే ముందు తన అన్నకి పొలాలు, మరి ఇల్లులు అన్నీ అప్పచెప్పేసి జాబు పని మీద పట్టణానికి మరి తమ్ముడు వెళ్ళటం జరిగింది. మరి తమ్ముడు వెళ్ళిన తర్వాత అన్న పొలము, తమ్ముడు పొలము పక్క పక్కనే ఉన్నాయి. పక్క పక్కన ఉంటే మరి వాళ్ళిద్దరి మధ్యలోని మరి అన్న పొలానికి తమ్ముడు పొలానికి మధ్యలో ఒక మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ మామిడి చెట్టు ప్రతి సంవత్సరము కాయలు విస్తారంగా మరి కాస్తుంది. అయితే తమ్ముడేమో పట్టణానికి వెళ్ళాడు, మరి అన్నమో ఈ మామిడి చెట్టుని నా పొలంలోకి తీసుకోవాలి, ఈ మామిడి చెట్టుని నేను ఆక్రమించుకోవాలని మరి అన్న చూశాడు. సరిహద్దు రాయిలు ఉంటాయి కదండి, ఆ సరిహద్దు రాయిలు కొంచెం 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 జరుపుకుంటూ ఆఖరికి మామిడి చెట్టు దాకా సరిహద్దు రాయి జరిపేశాడు. సరిహద్దు రాయి జరిపేసి ఈ మామిడి చెట్టు నాది అనిపించుకున్నాడు. అనిపించుకున్న తర్వాత ఆ సంవత్సరం విస్తారంగా మామిడికాయలు కాసినాయి. మామిడికాయలు కాసినవి సరిహద్దు రాయ ఆ మామిడి చెట్టు కింద తనకొచ్చేటట్లు ఆ రాయిని పాతుకున్నాడు. మామిడి చెట్టు కింద మామిడికాయలు విస్తారంగా ఫలించబడ్డాయి. చెట్టు ఎక్కాడు, ఆ చెట్టు మీద ఉన్న కాయలు తెంచుతూ ఉన్నాడు. మరి కాలు జారి మరి కింద పడిపోవటం జరిగింది. పడిపోతా ఎక్కడ పడ్డాడో తెలుసా? ఆ రాయి మీదే పడ్డాడు.
తల పగిలింది, మరి తలలోంచి రక్తము కారుతుంది, పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి అసలు ఏమైంది ఇతనికి అని డాక్టర్లు అడుగుతుంటే నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించటం జరిగిందని డాక్టర్లకి ఆ మాట చెబుదామని, వాళ్ళు తీసుకెళ్ళిన కొంతమందికి ఈ మాట చెబుదామని అనుకున్నాడు. కానీ ఆ నోటంట మాట రాకుండానే అతను చనిపోయాడు. అందుకే అన్నాడు, ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం తేటగా మనతో చెబుతుంది ఈరోజు. అందుకని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 20 నుండి 27 వచనము మనం చదువుతుంటే, అక్కడ దైవజనుడైన ఎలీషా దగ్గర ఒక చూడండి పరిచారికుడు ఉన్నాడు. అతని పేరు ఎవరంటే గేహాజీ. నమ్మకంగానే ఉన్నాడు, నమ్మకంగా లేకపోవటం లేదు. నేను అంటాను, ఇప్పుడు ప్రార్థనాపరుడుగా ఉన్నావు, ఇప్పుడు ఆసక్తి కలిగి ఉన్నావు, ఇప్పుడు నిలబడి ఉన్నావు, ఇప్పుడు మొదటి స్థానం సంఘంలో ఉన్నావు. నువ్వు ఏమడగాలంటే, ప్రభువా నిలబడిన నేను పడిపోకుండా నాకు సహాయం చేయమని అడుగు. చెయ్యడా చేస్తాడు. మీరు అడుగుతులేదు దేవుణ్ణి. నేనేదో నిలబడిపోయా నాకేంట్లో అనుకుంటున్నావు. నువ్వు ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చిన దేవుడు, రెండోది డ్యూటీ ఇమ్మంటే డ్యూటీ ఇచ్చిన దేవుడు, సమస్యల నుంచి విడుదల ఇచ్చిన దేవుడు, నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను అన్ని విషయాలు హెచ్చిస్తున్న దేవుడు, నువ్వేది అడిగితే అది ఇస్తున్న దేవుడు. నేను ఎప్పుడు కూడా పడిపోకుండా నాకు సహాయం చేయమని అడగాలి. ఎందుకంటే మనుషుడు ఎప్పుడు పడిపోతాడో తెలీదు. ఈరోజు నువ్వు వెలుగుతున్నావు, రేపొద్దున ఆరిపోయే స్థితి నీకు వస్తుంది, పడిపోయే స్థితి నీకు వస్తుంది. అందుకని నువ్వు పడిపోకూడదు, నువ్వు ఆరిపోకూడదు, నిత్యము వెలుగుతున్న డ్యూటీలాగా నువ్వు ఉండాలి. అంటే పడిపోయిన స్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు పడిపోకుండా ఎప్పటికప్పుడే మరి దీపము బుడ్డిలో నూనె పోసుకున్నట్లు ఉపవాసం ఉండి శక్తిని పొందుకోవాలి. నూనె అంటే వెలుగునిచ్చేది. నూనె నువ్వు పోసుకుంటూ ఉంటుంటే నీవు వెలుగుతూ ఉంటుంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా వెలుగుగా నువ్వు ఉంటావు. నువ్వే ఆరిపోతే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆరిపోతారు. అందుకనే వెలుగుతున్న వాడు ఎప్పుడు చూసిన ప్రతి సంవత్సరము ఆ మామిడికాయలు కాసినట్లు, ప్రతి జామకాయలు కాసినట్లు, ప్రతి చెట్టులో ఒక ఫలాలు ఉన్నట్లు నువ్వు అనేక మందికి వెలుగుతున్నవాడు, సంఘంలో నిలబడిన వాడు, పడిపోకుండా నిలబడిన వ్యక్తి ఎప్పుడు చూసినా ఆశీర్వాదకరంగా ఉంటాడండి. యేసోపు మరి తన కుటుంబానికి ఆశీర్వాదం కాదు, కానీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అంతకంటే దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నామకార్థుడు ఎప్పుడు చూసినా డబ్బు గురించే పాకులాడతాడు తప్ప, అయ్యో ఉపవాసం ఉందాము, కన్నీళ్ళు కర్దాము, లోకాన్ని విడిచిపెట్టుకుందాము, పాపాన్ని విడిచిపెట్టుకుందాము, దేవుడికి దగ్గర అవుదామని మనసు ఆత్మీయుడికి ఉంటుంది. శరీర సంబంధికి లోకంలోనే బొర్లుతారు, లోకంలోని చూడండి తిరిగి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని పడిపోయిన స్థితి ఎక్కడ వస్తుందో ఎవరు కూడా తెలీదు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరండి? గేహాజీ. ఎవరి దగ్గర ఉన్నాడు? అగ్ని ప్రవర్త దగ్గర ఉన్నాడు. ఏ ప్రవర్త అండి? అగ్ని ప్రవర్త. ఆమేన్.
ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. నీకంటే ఎక్కువగా కార్యాలు చేసి ఆ కృప నాకు వేయ అన్నాడు. కానీ దైవజనుడిని పక్కన పెట్టేసి అంత రీతిలో అడగలేదండి. దైవజనుడు మార్గంలోనే నడిచిన వ్యక్తి ఎలీషా. ఈరోజు చాలామంది దైవజనుడు పక్కన పెట్టేసి నేను అది చేసేస్తాను, నేను ఇచ్చేసేస్తానంటారు. దైవజనుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. మనం దైవజనుడికి మనము ఎంత గౌరవిస్తామో, ఎంత భయపడతామో అంతగా నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దేవుడు నిన్ను ముందు పెడతాడు. ఎవరినండి? దైవజనుడు మాట విన్న వాళ్ళని దేవుడు ముందు పెడతాడు. అలాగే దైవజనుడు మాట విన్న వాళ్ళు ఎవరండి? యెహోషువ. ప్రతి దాంట్లో యుద్ధానికి ముందుండేవాడు. ఎవరండి? అయితే దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈ వాక్యం, ఇదిగో ఆ గ్రంథంలో రాసి యెహోషువకి వినిపించు అంటే దైవజనుడు నీ మాట వింటున్నాడు కాబట్టి నా మాట వింటున్నాడయ్యా. నిన్ను గౌరవిస్తున్నాడంటే నన్ను గౌరవిస్తున్నాడు. అంటే మనము ఆత్మీయతలో దైవజనుడు మాట వింటుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గేహాజీ నమ్మకంగా ఉన్నాడు, అందరికంటే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు అందరికంటే నమ్మకంగా ఉండొచ్చు, లేదని నేను అంటలేదు. నువ్వు పడిపోకుండా ఎప్పటికప్పుడే ప్రార్థన చేసుకోవాలి, ఎప్పటికప్పుడే ఉపవాసాలు ఉండాలి, ఎప్పటికప్పుడే మన ఇంట్లో ఉన్న బూజులు దులుపుకునేటట్లు, మన ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఊడ్చేసినట్లు నీ హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా, అది చెత్త చెదారం అంటే ఏంటి? కోపము, హెచ్చింపు, నా మాట వినాలి, నా మాట వినట్లేదు అని కోపం అనేది మనం తొలగించుకోవటము. ఇది చెత్త చెదారం. అంటే గర్వము, అసూయ, స్వార్థము, ఈ బూజులు, ఈ చెత్త చెదారం హృదయంలోంచి అంతా యేసునామములు ఇల్లు కడుక్కునేటట్లు హృదయాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కడుక్కున్నవాడు పైవాడుకుంటాడు. లేకపోతే ఎప్పుడు చూసినా మనం ఎలాగుంటామంటే మనకే తెలియకుండానే హెచ్చించుకుంటాం. మనకే తెలియకుండా ఎక్కడ పడిపోతామో తెలియకుండానే పడిపోతాం. మనం చేసిందంతా కరెక్టే. ఒక దైవజనుడి కింద నువ్వు ఉండకపోతే, ఒక ఆత్మీయ సంఘంలో నువ్వు ఉండకపోతే, ఒక ఆత్మీయ గర్దింపుకి నువ్వు లోబడకపోతే నువ్వు చేసింది నీకే కరెక్టు, కానీ నీ దేవుడు కరెక్ట్ కాదు. నిన్ను గర్దిస్తున్నప్పుడు నువ్వు లోబడిపోవాలి వాక్యానికి. అలా లోబడుతుంటే నిన్ను దేవుడు, ప్రభువా నాతో సూటిగా మాట్లాడు, నాతో మాట్లాడావు, నా ఇచ్చింపు ఇంకా నేను హెచ్చించుకుంటున్నానయ్యా, అయ్యా నన్ను కడిగేవయ్యా, అయ్యా నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు, నేనంటే ఎంత జాలయ్యా నువ్వు నాతో సూటిగా మాట్లాడావయ్యా, కృతజ్ఞతాస్థుతులయ్యా అని మనము పశ్చాత్తాపముతో మన హెచ్చింపులు ఎక్కడ పడిపోయామో అది మనకు తెలుసు. మన దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు, మన ఆదరణకర్త, తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు, మన కన్న తల్లిదండ్రులే మనల్ని సరిచేయలేని, చూడండి, మనల్ని సరిచేయలేని, మనల్ని సరిచేయలేని వాళ్ళు కంటే దేవుడు మనల్ని సరిచేస్తున్నాడండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రేమ ఎవరికి ఉందండి? ఒక్కొక్కసారి తల్లే మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఈడు ఒక పనికిమాలోడు, ఈడు మారడు. విడిచిపెట్టిన తల్లిదండ్రులు మనం చూసాం. పుట్టినాక ఆ విడిచిపెట్టేసిన తల్లిదండ్రులు కూడా మనం చూస్తాం. తల్లి తన బిడ్డను మరిచినా మరవచ్చుము, కానీ నేను నిన్ను మరవను, విడవను, ఎడబాయనని చెప్పాడు. చెప్పినవాడు మనమైతే మాట ఇచ్చేస్తాం, కానీ అది మాట నెరవేర్చం. నా వల్ల కాదు, నేను ఏదో మాట ఇచ్చేసాను, సారీ, ఏమనుకోవద్దు, నా వల్ల కాదు. కానీ దయచేసి
దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరు దర్శిస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునితో సావాసం చేయటానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని ఆత్మలో నువ్వు ఏం చేయాలి? నిలబడాలి. దేవుని ఆత్మ మీద నువ్వు ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే చూడండి, చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. మనుషుడు బలహీనుడు, మనుషుడు నీటి బుడగ లాంటి వాడు, మనుషుడు వల్ల ఏది జరగదు. నీ దేవుడు వల్ల నువ్వు ఏదన్నా, నీ దేవుడు నీ కొరకు ఏదన్నా చేస్తాడు. అందుకని నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? అందుకే మనుషుల మీద ఆధారపడినోడు అప్పులు పాలై తిప్పలు పడేవాళ్ళు చాలామంది చూస్తున్నాం. మనుషుల మీద ఆధారపడే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు మనం చూస్తున్నాము. కానీ మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు, దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీకు ఎప్పటికప్పుడు తెల్లారు లెగ్గానే నువ్వెవరి మీద ఆధారపడిపోవాలి? ఆమేన్. ఈరోజు నేను వెళ్తున్నాను, వెలుగొచ్చింది అంటే అసలైన చీకటి లోకంలో నువ్వు తిరుగుతున్నావు, పాపలోకంలో తిరుగుతున్నావు, పాపాత్ముల మధ్యలో నువ్వు తిరుగుతున్నావు. మరి తామర పువ్వు మనకు తెలుసు, అది బురదలోంచి వస్తుంది, బురదలోంచి పైకి వెళ్తుంది. కానీ ఆ బురదను కానీ ఆ నీళ్లను కానీ అంటుకట్టుకోకుండా ఆ పువ్వు, ఆ పుష్పం పైకి వస్తుందండి. చీకటి లోకము మాటలో, సూపులో, తలంపులో, నడకలో, ఆలోచనలో, సినిమాల్లో, సీరియల్లో లోక స్నేహము, మనుషుల స్నేహానికి ఎంత దూరం ఉంటే నీ దేవుడు నిన్ను అంత దీవిస్తాడు, కార్యాలు అంత స్పీడ్గా దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు మోకాళ్ళేయగానే నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఈరోజు చాలామంది ప్రార్థనలు వింటలేదు. కార్యాలు ఎందుకు జరుగుతులేదంటే లోకంలో నువ్వు లోకంలో ఉన్న చెత్త చెదారమంతా నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే కార్యాలు ఎలా జరుగుతాయి? భక్తిని చూపిస్తున్నాం కానీ చూడండి, మనుషులు మనము ఆ భక్తి లేకపోయినా భక్తిని చూపించుకుంటున్నాం కానీ ఆ లోపల ఉన్న సర్వశక్తిమంతుడు మనం చూపించలేకపోతున్నాం. సర్వశక్తిమంతుడు నీ లోపల ఉంటే ఆయన చూపిస్తావు. లోపల చూడండి, లోపల సాతానుడు ఉంటే నువ్వేం చూపించగలదు? అందుకే లోపల సాతానుడు ఉంటే హెచ్చింపే చూపించుకుంటా తప్ప, గర్వాన్ని చూపించుకుంటా తప్ప, నేనని అహంకారమే చూపించుకుంటా తప్ప నా దేవుణ్ణి ఎవరు కూడా చూపించలేరు. అందుకే ఈరోజు ప్రభు నీతో తేటగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు గేహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా పనిచేస్తే ఒకరోజు సిరియా దేశం నుంచి నయామాన్ అనే ఒక సైన్యాధిపతి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కడున్నాడండి? గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. తన ప్రార్థన చేసుకుంటే ఈ సైన్యాధిపతి అయిన చూడండి, నయామానుతో చాలా సైన్యము, చాలా బంగారము, చాలా డబ్బు, చాలా విస్తారమైన వస్త్రాలు, ఆ దేశంలో విలువైన అన్ని దైవజనుడికి కానుకగా తీసుకొచ్చాడండి. ఎవరో మనమా ఇల్లు కట్టుకున్న కాలు ఇందాము, ఎంత కానుకిద్దాము అనేది ఆలోచిస్తారు చాలామంది. ఆమేన్. ఈ జబ్బు తగ్గక ఆలోచిస్తానులే అని అనుకుంటారు. లేకపోతే ఈ కార్యము జరగక ఆలోచిద్దాంలే అని అనుకుంటారు. ఎవరండి? మనకు అన్ని కార్యాలు అయిపోయినాక ఏం చేస్తామండి? అప్పుడు ఏంటి? కృతజ్ఞత కానుకని, ఐదప్పుడుకి ఒక ప్రత్యేకమైన కానుకని అప్పుడు ఇస్తాం. ఎవరండి? మనలో ఉన్న స్వభావం ఇటువంటి స్వభావం. ఎటువంటి స్వభావము? అయిపోయినాక అయితే ఇద్దాం,
లేకపోతే మానేద్దాం. అబ్బా ఎంత మంచి ఆలోచన! ఈ ఆలోచన మనకు ఉన్నావు కాబట్టే మన కార్యాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు ఈ ఎవరండి ఈ నయామాను? ఎవరు మాట అన్నాడు? ఎవరో వచ్చి మా అమ్మ ఎన్నో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా కానీ ఈరోజు ఒక్కరు కూడా దేవుడి దగ్గర రాకుండా, మీ దారి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ఆమేన్. ఒక్కలన్నా వస్తున్నారు, ఆదివారం ఒక్కరినన్నా తీసుకువస్తున్నావా? కనీసం నెలకొండ ఒక్కలన్నా చర్చికి తీసుకొస్తున్నావా? ఆరిపోయిన నువ్వేం తీసుకొస్తావో? వెలుగుతున్నవాడు ఇప్పుడు చూసినా చీకట్లో ఉన్న వాళ్ళందరూ చర్చికి తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, ఆరిపోయినోడు ఆలే వస్తారు తప్ప వాళ్ళకి ఎన్ని మేలు చేసినా ఆలే తినాలి, ఆలే ఉండాలి, ఆలే పరలోకం వెళ్ళాలి, ఇంకెవరు కూడా పరలోకం వెళ్ళకూడదు అన్న స్వభావం ఎవరికి ఉంటుందండి? నా 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 అన్నట్టే ఉంటుంది తప్ప నేను అందరి కొరకు ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాను, నాకు చేసిన మేళ్ళు ఉపకారాలు నేను వెళ్ళే మందిరానికి అనేక మందిని తీసుకొస్తాను అనే తపన మనకి వెలుగుతున్న వారికి ఆ మాట ఆ స్వభావం వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? ఈ నయామాను ఇంటికి ఒక చిన్న పాపను తీసుకొచ్చారు, చెరగొని బానిసగా ఇంట్లో పని చేపించుకోవడానికి తీసుకొచ్చారు. ఆ చిన్న పాప ఆమేన్ సైన్యాధిపతి అయిన నయామాను భార్యకు సువార్త చెప్పిందండి. ఆమేన్. ఎన్ని హాస్పిటల్కి వెళ్తున్నాడు మా యజమానుడు, జబ్బు తగ్గుతులేదు కదా, ఎంతోమంది దగ్గరికి చూడండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు, ఈ కుష్టు జబ్బు తగ్గుతులేదు, మా దేవుడి దగ్గరికి వెళ్తే ఆమేన్ ఖచ్చితంగా కుష్టు జబ్బు తగ్గిపోతుంది. దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళమని చెప్పండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళమని చెప్పండి అని చెప్పింది. ఒక్క చూడండి మాట ఎన్నో సంవత్సరాలు బట్టి బాధపడుతున్న ఆ జబ్బుతో ఉన్న ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుడి దగ్గరికి, దైవజనుడైన ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకే ఒక ఆయన అన్నాడు, జబ్బన్న రావాలంట, రెండోది ఏంటి, డబ్బన్న పోవాలంట. ఆమేన్. ఒక వ్యక్తి దేవుడి దగ్గర రావాలంటే డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి, లేకపోతే ఈ మనుషుడు ఎవరి మాట అన్నాడంటే. ఆరోగ్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉన్నది. ఈ అవయవాలన్నిట్లు కలగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు చాలా మందికి డాక్టర్లు కూడా కొన్ని జబ్బులు అర్థం కావట్లా. ఆమేన్. అందుకే నిన్ను కలగజేసిన ప్రతి రోగం మీద ఆయనకి నీ జబ్బేంటో బాగా తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే నీ ప్రాబ్లాలు, నీ కన్నీరు, నీ బాధ అంతా ఆయనే తీర్చేస్తాడు. అందుకే దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు నయామాను ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడి నేను స్వస్థత పొందుకుంటాను అని ఒక అన్యుడుకున్న విశ్వాసం ఈరోజు చాలా మందిలో ఆ సంఘాల్లో కనపడతలా ఉందండి. జరుగుతాదో జరగదు, అవుతాదో అవదు, ప్రార్థన చేస్తున్నా జవాబు వస్తుందో రాదు, ఇదే అపనమ్మకం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, నువ్వు అడిగిందల్లా నా దేవుడు ఇచ్చే దేవుడు. అడగటమే కాదు, ఆమేన్ హల్లెలూయా. ఇదిగో బాబు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేని అంటాం మనం. ఒకసారి ఇస్తావు, రెండోసారి ఇస్తావు, మూడోసారి ఇంతకంటే ఇవ్వలేని అంటాం. నా దేవుడు కుమ్మరించే దేవుడు, మిగిలిపోయినంత సమృద్ధి నా దేవుడు ఇచ్చే దేవుడు, పొంగి పొర్లినంత సమృద్ధి నా దేవుడు ఇచ్చే దేవుడు. నా వల్ల కాదు అన్నాడు, అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తాడు. మన ఊహకు కూడా అందదు అలాంటి కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. అందుకే నిలబడిన నీవు పడిపోకూడదు, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు. అయితే ఈ నయామాను వచ్చాడు, దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఐదవుడికి ఇంటి ముందు నిలబడ్డారు. నిలబడితే దైవజనుడు ఏమన్నాడంటే, వెళ్ళిపోయి యోర్దాను నదులు 7 సార్లు మొలగమని అన్నాడు. అనగానే ఈ వ్యక్తి
గేహాజీ వచ్చి ఈ మాట చెప్పడం జరిగింది. అయ్యా, యోర్దాన్ నదిలో 7 సార్లు మొలగమని చెప్పాడు దైవజనుడు. మరి యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మొలగండి అయ్యా అన్నాడు. ఇదేంటయ్యా, దేశం కాని దేశానికి వచ్చాను, దైవజనుడు నా మీద చెయ్యి ఆడించి నాకు ప్రార్థన చేస్తే నా కుష్టు జబ్బు తగ్గిపోతుందని ఎక్కడి నుంచో వచ్చాను. మరి దయచేసి నాకు ప్రార్థన చేయకుండా యోర్దాన్ నదిలో 7 సార్లు మొలగమంటాం ఏంటి అని, మా దేశంలో ఇంతకంటే పుణ్య నదులు లేవా, మంచి నదులు లేవా, ఈ యోర్దాన్ నదిలోనే స్నానం చేయాలా, ఉన్న చోట్ల స్నానం చేస్తే ఆ జబ్బు తగ్గదా అని బాధతో అనుకున్నాడు. ఎవరండి? ఆయుధవుడికి నయామాను అని అనుకుంటే, నేను వెళ్ళిపోతాను, ఇంకెక్కడ ఉండను, వెళ్ళిపోదాం నడండి అని అంటుంటే, ఇక్కడ ఆ సైనికులో ఒక సైనికుడు, అయ్యా ఇంకేదైనా చెబితే ఖచ్చితంగా నువ్వు చేస్తావు కదా, యోర్దాన్ నదులు 7 సార్లు మొలగమన్నాడు, ములుగు చూడు అని అతన్ని ఆ కోపం అంతా పక్కన పెట్టేటట్లు, అతను శాంతిపరిచేటట్లు, కోపాన్ని తీసేసేటట్లు, సమాధానంతో నింపబడేటట్లు అతని యోర్దాన్ నదికి తీసుకెళ్ళే మాటలు, సమాధానం కలిగిన మాటలు, అక్కడ సమాధాన పరిచే ఒక వ్యక్తిని అక్కడ దేవుడిని పెట్టాడండి. హల్లెలూయా. నేను అంటాను, నీకు సమస్య వచ్చిందంటే ఆమేన్, సమస్యకి పరిష్కారం కూడా నీ పక్కనే దేవుడు పెడతాడు. నీకు ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బంది కొలుములోనే ఆశీర్వాదం కూడా పెట్టేస్తాడు దేవుడు. నువ్వు శోధించబడుతున్నావంటే ఎంత శోధించబడ్డావో లెక్క కట్టే అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే క్రైస్తవుడు శోధించబడుతున్నప్పుడు ఐదవుడికి మనం బాధపడకూడదు. ఇంకా ఏమన్నా, నేను ఎన్ని గంటల ప్రార్థన చేయాలి, నేను ఎన్ని రీతుల్లో దేవుని సంతోషపెట్టాలి, నేను ఎన్ని రీతిలో నమ్మకం ఉండాలి, ఎంతసేపు పరిసరికల్లో ఉండాలి, అందరికంటే ఒక ప్రత్యేకంగా నేను దేవుని సన్నిధిలో నేను నిలబడాలని మనస్సు యేసునామములో నీలో వచ్చునుగాక. అయితే ఏమైందంటే, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు 6 సార్లు అయిపోయింది, అయినా కానీ మార్పు రాలా. 7వసారి ములిగి పైకి లేచినప్పుడు ఆమేన్, ఇంచుమించు ఒక 50 సంవత్సరాలున్న ఈ నయామాను ఆమేన్ ఎంత చూడండి, ఇంచుమించు పసిపిల్లవాడు దేహము ఎలాగుందో అలాంటి దేహము దేవుడిచ్చేసాడంటండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుష్టి లేదు, ఏమీ లేదు, ఎంతో అందంగా మారిపోయింది. ఏదండి? అతని శరీరం. సంతోషాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ పరిగెత్తాలి? మళ్ళీ దైవజనుడి దగ్గరికి పరిగెత్తాలి. అయ్యా, నాకు స్వస్థత అయిపోయింది కదా, నాకు స్వస్థత అయిపోయింది, దైవజనుడు కానుక ఇవ్వటానికి వచ్చానంటే, కానుక ఇవ్వటానికి వచ్చారంట అంటే, దైవజనుడిని ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఆ కానుక వద్దని చెప్పి తీసుకెళ్ళిపోమని అన్నాడు. కానుక వద్దన్నారు, తీసుకెళ్ళిపోమన్నారు అనగానే అయినప్పటికీ వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమేన్. రథాలు ఎక్కారు, గుర్రాలు ఎక్కారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సిరియా దేశానికి వెళ్ళిపోతున్నారు. ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఆమేన్. ఒకే ఒక ఆలోచన వచ్చేసింది. ఎవరికి? గేహాజీకి. అప్పుడు వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి లోపలికి సాతానుడు వెళ్ళిపోయాడండి. ఆమేన్. అందుకే మనము చూపు చాలా పవిత్రంగా ఉండాలి, మాట కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఎవరితో మాట్లాడిన వందనం కలిగి ఉండాలి. మాట ఆత్మీయ మాట రావాలి, ఆత్మీయ తగ్గింపు నీలో రావాలి. నేననే గర్వం ఎక్కడ కూడా నీలో రప్పించుకోవద్దు, జాగ్రత్త. ఆమేన్. గర్వించుకున్న నిమ్మకజ్ఞ గారు పశుప్రాయుడైపోయాడు.
గర్ది చూడండి, హెచ్చించుకుని గర్వించుకున్న లూసిఫరు ఒక దెయ్యమైపోయింది. ఆమేన్. ఎప్పుడు చూసినా నువ్వు చూపించుకుంటున్నావు, ఆత్మీకంగా నీ దేవుని చూపించటం. వాళ్ళ వస్త్రధారణ, వారి ముఖాలు చూస్తే ఈ వ్యక్తి ఆత్మీయుడు కాదని తెలిసిపోతుంది. ఆమేన్. ఆత్మీయుడు ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటాడు. ఎవరండి? ఆత్మీయుడు. అలాంటి ఆత్మీయులు రేపొద్దున పరలోకం ఎత్తబడేవారు. అలాంటి ఆత్మీయులు భూమి మీద ఆశీర్వదించబడతారు. ఆత్మీయులు కాని వారిని ఎవరిలో కూడా కార్యాలు జరగవు. నీ డొప్పు నువ్వే కొట్టుకుంటావు ఎప్పుడు చూసినా. అందుకే నీ డొప్పు నువ్వు కొట్టుకోవటం కాదు, నీ గురించి నా దేవుడు చెప్పాలి. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైనవాడు అన్నాడు. అంటే యోబు గురించి భూలోకంలో ఇతడు వంటి వాడు లేడు. యోబు గురించి దేవుడు చెప్పాడు. వాళ్ళ డొప్పు వాళ్ళు కొట్టుకున్నారా? వాళ్ళ గురించి వాళ్ళు ముందు పెట్టుకున్నారా? అందుకే అన్నీ ఉన్నాకు అణిగిమనుకుంటుంది, ఏమీ లే నాకు ఏమవుతుంది, ఎగిరెగిరి పడే వారు ఆత్మీయులు కాదు. అణిగి ఉండి, అయ్యా ఇంకేదైనా చెప్పండి అయ్యా, నేను చేస్తాను. ఆమేన్. అంత తగ్గింపులోకి సంఘము వచ్చేవాళ్ళే. నాకున్నదంతా నాది కాదు, నా దేవుడిది. ఆమేన్. అన్న స్థితిలోకి నువ్వు వస్తేనే నీ దేవుడిని దీవిస్తాడు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇప్పుడు సాతానుడు ఏమైపోయాడు చూడండి, గెహాజీలో దూరిపోయాడు. పరిగెత్తుకుని వెళ్ళాడు, ఆ ధనాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళా చూడండి పరిసారికుల మధ్యలో ఇటు తిరుగుతుంటే, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఎవరండి? ఎలీషా దైవజనుడు. అప్పుడైనా నిజం ఒప్పుకుంటే సరిపోనా? అబ్బే నీ దాసుని, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అన్నాడు. లేదయ్యా, దైవజనుడు తెలిసిపోయింది కదా, దైవజనుడికి చెప్పేసుకుంటే అయిపోతుంది కదా అన్న మనసుంటే అయిపోను. అక్కడతో ఐదవుడికి నీ దాసునైనా నేను ఇక్కడే ఉన్నానన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఎవరినండి? దైవజనుడైన ఎలీషాలో ఉంటే, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి రథములను రౌతులను కలుసుకొని అక్కడి నుంచి తెచ్చుకొని వెండి బంగారాలు నీ ఇంట్లో దాచుకునేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడంతే. ఆమేన్. ఇప్పుడు ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావన్నాడు. నమ్మకంగా లేకపోయాడు. ఆమేన్. అస్థిరుడిగా ఉండటం మొదలుపెట్టాడు. స్థిరత లేనివాడుకున్నాడు. ఈ సదాకాలము చూడండి, అతని ఇంటి, అతని కుటుంబం, పిల్లల మీద, మనవరాలందరి మీద, వారి కుటుంబం మీద భయంకరమైన శాపాన్ని తెచ్చాడు. ఎవరో? గెహాజీ తెచ్చాడు శాపాన్ని. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. శాపగ్రస్తుడిగా మిగిలిపోతావా, ఆశీర్వాదకరంగా మిగిలిపోతావా? దేవుని బాధ పెట్టేవాడుగా ఉంటావా, దేవుని సంతోష పెట్టేవాడుగా ఉంటావా? ఒక్కసారి రాత్రి ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. అందుకే మనం ఎప్పుడు పడిపోతామో తెలీదు. పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. నిలబడిన వాడు ఎంత దూరమైనా నీకు ఇచ్చిన మందిరంలో నువ్వు కనపడతావు. ఆత్మీయుడికి దేవుని సంఘం అంత ప్రాముఖ్యమైంది. తన ఆత్మీయ సంఘంలోనే కనపడతాడు. ఆమేన్. అదే అస్థిరుడికి, స్థిరత లేనోడికి, ఆత్మీయత లేనోడికి
తిరుగుతూ ఉంటాడు, అక్కడక్కడ నిలబడలేడు. అందుకే నాటబడిన చెట్టులాగా నువ్వు ఉంటే ఫలించబడతావు, కార్యాలు జరుగుతాయి. నువ్వు ఇంత ప్రేమిస్తున్నావే, ఆ ప్రేమించే వాళ్ళు ఈరోజు దూరం అవుతారు, చూసుకో. అప్పుడు ఒళ్ళు, గుండె, నెత్తి, నోరు బాదుకుని ఏడుస్తావు. దేవుని వాక్యము ఎన్నోసార్లు నన్ను హెచ్చరించినా కానీ నేను నా చెవును పెట్టుకున్నానని అప్పుడు ఏడుస్తావు. నీకు ఇప్పుడు అర్థం కాదు, బలం ఉంది, జ్ఞానం ఉంది, ఏదేదో చేసేస్తున్నావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మీద నువ్వు ఆధారపడటం నేర్చుకో, సరి చేసుకోవడం నేర్చుకో. నిలబడిన నేను కడవరకు నీతో నీ సన్నిధిలో నిలబడటానికి, నమ్మకంగా ఉండటానికి నాయనా నాకు అటు కృపను ఇయ్యయ్యా అని దేవుడిని అడుగు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కడవరకు ఏలియా కింద ఎలీషా నిలబడిపోయాడండి, మోషే కింద యెహోషువ నిలబడిపోయాడు. ఎన్ని శోధనలు వచ్చినా కానీ యోబుని కదిలించలేకపోయాడు సాతానుడు. నువ్వు కూడా ఈరోజు నిలబడు, బహుగా నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇటు మాటల మన ఇనుకుళ్ళు దేవాతి దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మొత్తం తల వంచుతాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడారు. ఇన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి పల్లించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అందరు మోకాళ్ళ మీద ఉందాం.